అయితే ఆల్రెడీ చెప్పేస్తున్నారు. అక్కడి నుంచి ఇప్పుడు ఈ 7 మాటలలో అసలు యేసు ప్రభు 7 మాటలు ఎందుకు చెప్పాడని చిన్న మాటలు చెప్పేస్తారు. ఫస్ట్ 3 మాటలు వచ్చేసి నీ గురించి, నా గురించి, సర్వలోక మానవులందరి గురించి ఈ ఫస్ట్ 3 మాటలు మాట్లాడాడు. ఫస్ట్ మాట వచ్చేసి క్షమించాలి. ఎవరిని క్షమించాలి? నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని క్షమించాలి. యేసు ప్రభు దొంగలని, తర్వాత తనను సేవ చేసిన వారిని ఎవరినైతే క్షమించినాడు, మన శత్రువులను, మన మిత్రులను, మనకు అవిధేయత చేస్తున్న వాళ్ళని కూడా క్షమించాలని చెప్పి ఫస్ట్ మనందరూ చెప్పారు. రెండోది వచ్చేసి రక్షణ. దొంగ ఆ క్షణంలో పొందుతున్న రక్షణ గురించి మాట్లాడాడు. 3 వచ్చేసి బాధ్యత. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య బాధ్యత, పిల్లలకు తల్లిదండ్రుల మధ్య ఉన్న బాధ్యత. 4వది వచ్చేసి ఏలి లమా సబక్తా. యేసు ప్రభు యొక్క వేదన, బాధ ఏ విధంగా పడ్డాడు అనేది 4 మాటలు చెప్పాడు. ఆల్రెడీ అంత ముందు రోజు గెత్సేమనే తోటలో ఆయన ఏ విధంగా బాధపడ్డాడు, ప్రార్థనలో చెమట రక్త బిందువుగా మారింది అనేది ఆల్రెడీ మనం విన్నాము. అలాగే 5 వచ్చేసి దప్పిక. ఆత్మల కొరకు దప్పిక ఆయన. 6 సమాప్తం. ఈ భూమికి ఎందుకు వచ్చాడు, ఏ పని వచ్చాడు అనే విషయాలన్నిటి విషయంలో సమాప్తం చేశాడు. 7వ మాట వచ్చేసి తన ఆత్మను దేవునికి అప్పచెప్పుకున్నాడు. ఇది ఏ విధంగా ఆదికాండంలో ఏ విధంగా అయితే సృష్టి ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా 6 మాటలు ఉండి 7వ మాట 7వ దినం సమాప్తమైనది అన్నట్టు 7వ మాట శిలువ మీద తన నుంచి సమాప్తం చేస్తున్నాడు. అయితే ఈ సమయంలో 5వ మాట దప్పికొంటున్నాడు అని ఎందుకు అన్నాడంటే, అసలు దేవుడు దప్పికొనాల్సిన అవసరం ఏముంది? ఆయన దప్పికొనాల్సిన అవసరత ఎందుకు ఉన్నది అంటే, ఆల్రెడీ బైబిల్లో మనం చూస్తున్నాము. ఈ భూమిలో ఉన్నప్పుడు దేవుడు ఎంతో మంది దప్పి తీర్చాడు. సమరయ స్త్రీ యొక్క దప్పి తీర్చాడు. తర్వాత సంసోను యొక్క దప్పి తీర్చాడు. తర్వాత యేసు ప్రభు కొన్ని సమయాల్లో దప్పికున్నప్పుడు, అలాగే ఆహారం కొరకు అలా శిష్యులు వెలుగుచున్నప్పుడు కూడా దాని యొక్క ఆంతర్యం ఏంటి అనే విషయాలు కూడా మనకు ఆల్రెడీ కొన్ని మాటలు తెలుసుకున్నాను. కానీ ఈ ప్రత్యేకంగా ఈ సేవలో దప్పికొన్నాడు అనే విషయంలో 3 మాటలు అయితే మనం చెప్తామని చెప్పాను, ఆశపడుతున్నాను. ఒకటి ఏంటంటే, యేసు ప్రభు నీవు నేను మనలాగే తను కూడా మానవుడు, 100% మానవుడు. అందుకే భూమి మీదకి వచ్చుకున్నాడు. 100% మానవుడు, అలాగే 100% దేవుడు. ఇంకొకటి ఏంటంటే, ఆయన సేవకుడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు. అది ఏ విధంగా జరుగుతున్నది అంటే, యెషయా గ్రంథంలో కావచ్చు, ఇర్మీయా గ్రంథంలో కావచ్చు, కొన్ని కీర్తనలు ఉన్నాయి. దావీదు రాసిన 67వ కీర్తన, 22వ కీర్తనలో ఉంది. లేఖనము నెరవేర్చుటకు యేసు ప్రభు ఈ భూమికి వచ్చినాడని చెప్పి ఆ కీర్తనలో రాసిస్తాను అనమాట. ఈ రిఫరెన్స్ అన్ని నేను చదివించడానికి సమయం లేదు, ఎందుకంటే బ్రదర్ చెప్పిన కొద్ది నిమిషాలే, చివరి 3 తక్కువ సమయంలో చెప్పమని చెప్పారు కాబట్టి రెఫరెన్స్ ఏం చూపించట్లేదు. అలాగే చివరి మాట 3వ మాట వచ్చేసి ఆయన ఒక స్నేహితుడు. ఎవరి స్నేహితుడు? నీ స్నేహితుడు, నా స్నేహితుడు. అలాగే ఎవరైతే పాపం చేస్తున్నాడో వారి స్నేహితుడు. మీరు అనొచ్చు, అది ఆయన పరిశుద్ధుడు కదా, మరి పాపంతో ఎందుకు స్నేహం చేస్తున్నాడు అంటే, ఆయన చెప్పిన మాట, వైద్యుడు రోగికే కావాలి కానీ ఆరోగ్యవంతుడికి అవసరం లేదని చెప్పినాడు కదా, ఆ విధంగానే చెప్పినాడు. అలాగే యేసు ప్రభు మనకి ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం కూడా తప్పికొని ఉండాలి. దేవుడు ఏ విధంగా అయితే తప్పికున్నాడో ఆ విధంగానే మనం కూడా తప్పికొని ఉండాలని చెప్పిందన్నమాట. అందులో కీర్తనలు వాయిద్యం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు, దేవా నా ప్రాణులు నీ కొరకు ఆశపడుచున్నది. అంటే మనము ఏ విషయాలు ఆశపడాలంటే శరీర విషయంలో ఆశపడడం కాదు, అలాగే
కొన్ని లోకాశల విషయంలో కానీ మంచి బట్టలు వేసుకున్నాము, మంచి తిన్నాము, పడుకున్నాము, తెల్లారింది, అలాంటి విషయాలు కాదు. ఇప్పుడు లూకాసు వార్తల్లో ధనవంతుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు అయితే తన ఇష్టానుసారంగా తిరిగాడు, కానీ లాజరు చనిపోయి అబ్రహాము రుణం అనుకుని ఉన్నాడు. ఏ విధంగా అంటే అది ఆయన యొక్క